4వ అధ్యాయము 17వ వచనం రోమపత్రిక 4. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి మా ప్రభువ, జీవం కలిగిన మా తండ్రి, ఈ లోకంలో ప్రభువ సత్యని స్థితిలో ఉన్న మమ్మల్ని బ్రతికించుటకు పరలోకము నుండి ఈ లోకానికి మానవుడిగా వచ్చి మాకు బదులుగా సిలువలో మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి సజీవుడిగా తిరిగి లేచిన మా ప్రభువ, ఈ బంగారు పాదములకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం మా ప్రభువ. మరి సమయంలో నీ పాత సన్నిధికి వచ్చినటువంటి బిడ్డలను బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభువ. ఇంకా రావాల్సినటువంటి బిడ్డలు త్వరపడి రావడానికి సహాయం చేయండి. చదవబడినటువంటి వాక్య భాగాన్ని మీరే దీవించి ప్రభువ, మనిషి మాత్రుని మీరు మరుగుపరుచుకొని కావలసిన ఆరాధన వర్తమానం దయచేయమని మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. రోమపత్రిక 4:17 మనం చూసినప్పుడు ఈ వాక్య భాగంలో తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జన్మలకు తండ్రిగా నియమించుతునని వ్రాయబడి ఉన్నది. చూడండి, ఈ వాక్య భాగంలో మనం ఆరాధించే దేవుడు ఆయన ఎంత గొప్ప దేవుడో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. మృతులను సహితము సజీవులుగా చేయవాడు. మృతులను అంటే చనిపోయిన వారిని బ్రతికించినటువంటి దేవుడు ఆయన. ఎందుకంటే ఒకప్పుడు మన జీవితాల్లో యేసు ప్రభువు నమ్ముకోకముందు మన యొక్క స్థితి ఏమిటంటే అపరాధముల చేతను ఎఫెసీ 2:1 ప్రకారం మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. చూడండి, సచ్చిన స్థితిలో ఉండే మనలను దేని చేత? అపరాధముల చేతను పాపముల చేతను. చూడండి, ఆదాము హవ్వలు ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించారో వారు ఆత్మీయంగా వారు చనిపోయిన వారైపోయారు, అంటే సచ్చిన వారైపోయారు. ముందుగానే దేవుడు సెలవిచ్చాడు, మీరు ఆ పండు తినదినమున నిశ్చయముగా సత్యదని చెప్పాడు. అలాగే వారు ఆత్మీయంగా చనిపోయారు. అయితే ఈ చనిపోయినటువంటి ఈ యొక్క మానవుణ్ణి బ్రతికించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన పరలోకము నుండి ఈ లోకానికి మానవుడిగా దిగి వచ్చినటువంటి దేవుడై ఉన్నాడు. అందుకోసమే మరి దేవుని వాక్యాన్ని మనం గమనించినప్పుడు మనం మన అపరాధముల చేతను పాపముల చేతను సచ్చిన వారమై ఉండగా, ఇది యేసు ప్రభువుని నమ్ముకోకముందు మన యొక్క స్థితిది, సచ్చిన వారము. అయితే అటువంటి మనలను ఆయన బ్రతికించిన దేవుడిగా ఉన్నాడు. అంటే ఆయన మనల్ని బ్రతికించడానికి ఆయన మన కోసం ఏమైపోయాడు? చనిపోయాడు. సామాన్యంగా ఈ లోకంలో ఎవరు కూడా చనిపోవటానికి ఇష్టపడరు, బ్రతకాలని ఆశపడతారు కానీ చనిపోవటానికి ఇష్టపడరు. కానీ యేసు ప్రభువు వారు మనలను బ్రతికించడానికి, మనలను మరి సజీవులుగా చేయడానికి, మనలను తన రాజ్య వారసులుగా చేయడానికి ఆయన మన కోసము చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడై ఉన్నాడు. అందుకోసమే ఈ లోకంలో మన జీవితాల్లో మనలను సజీవులుగా చేసినటువంటి ఆ ప్రభువుని మనం ఆరాధించాలి. ఆయన ఎంత గొప్ప దేవుడై ఉన్నప్పటికి కూడా మన కోసం ఆయన తన్ను తానే రిక్తుడుగా చేసుకున్నాడు. రిక్తుడు అంటే ఏమి లేనివాడుగా చేసుకున్నాడు. అంటే ఈ లోకంలోనికి మరి ఒక దరిద్రుడిగా లేనివాడుగా ఈ లోకానికి వచ్చాడు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు తీసుకుని వారు చదవండి.
ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. చూడండి, ఆయన ప్రేమ ఎంత గొప్పదో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు, దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టకూడని భాగ్యంగా ఎంచుకోలేదు. అంటే మనలను రక్షించడానికి, మనలను తన పిల్లలుగా చేసుకోవడానికి, మనలను తన రాజ్య వారసులుగా చేసుకోవడానికి ఆయన ఎంతగా దీనుడిగా తగ్గించుకున్నాడో ఇక్కడ వ్రాయబడినది. 7వ వచనం, మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. కారణం ఏంటి? శిలువ మరణము ద్వారా మరి ప్రేమ కలిగినటువంటి ఆ దేవుడు మనకు గొప్ప రక్షణ ఉచితంగా ఇస్తూ ఉన్నాడు. ఆ శిలువ మరణము ఆయన పొందకపోతే మానవాళికి రక్షణ లేదు. శిలువ మరణం పొందకపోతే మానవాళికి పాపం నుండి విడుదల లేదు. అయితే ఆ ప్రేమ కలిగినటువంటి ఆ ప్రభు మనల్ని ప్రేమించి మన కోసము తన్ను తాను రిక్తునిగా చేసుకోవటమే కాదు, కానీ శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తానే తగ్గించుకున్నాడు. చూడండి, ఎంతగా దీనుడిగా తగ్గించుకున్నాడంటే ఆ శిలువలో తన ప్రాణాన్ని బలిగా మన కోసం అర్పించాడు. అందుకోసమే మన జీవితాల్లో ప్రభువుని మనం ఆరాధించాలి, ప్రభువుని మనం స్తుతించాలి, ప్రభువుని కనపరచాలి, ప్రభువుని హెచ్చించాలి. ఎందుకంటే ఆయన మనకు మరి తండ్రి అయినటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన మనకు రక్షకుడై ఉంటూ ఉన్నాడు. ఆయన మనకు విమోచకుడై ఉంటూ ఉన్నాడు. మన విమోచకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చూడండి, యోబు గ్రంథం 19వ అధ్యాయము 25వ వచనం చూడండి. యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనం, అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుసుననియు నేను ఎరుగుదును. చాలు. చూడండి, ఇక్కడ వ్రాయబడిన ప్రకారము ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం మరి యోబు ద్వారా మరి సంగతులు బయలుపరుస్తూ ఉన్నాడు దేవుడు. యేసు ప్రభువారు ఈ భూమి మీద నిలుస్తాడని. అందుకని ఇక్కడ అంటున్నాడు, అయితే నా విమోచకుడు సజీవుడు అంటున్నాడు. అంటే మనం ఆరాధించే దేవుడు సజీవుడు, అంటే జీవము గల దేవుడు. ఆయన సజీవుడు అంటే ఎవరు? జీవము గల దేవుడు. ఆయన సజీవుడనియు భూమి మీద నిలుసుననియు ఏమంటున్నాడు? నేను ఎరుగుదును అంటున్నాడు. ఈ సంగతిని మరి దేవుడే బయలుపరిచాడు యోబుకి. కొన్ని వందల సంవత్సరాలకు ముందే దేవుడు ముందుగానే ఈ మాటలో బయలుపరిచినటువంటి దేవుడు అయి ఉన్నాడు. మనం ఆరాధించే దేవుడు సజీవుడైనటువంటి దేవుడు. ఆయన భూమి మీద నిలిచినటువంటి దేవుడు. అంటే పరలోకము నుండి ఈ భూమి మీదకు వచ్చినటువంటి దేవుడని దేవుడు ముందుగానే మరి యోబు ద్వారా మరి సంగతులు వ్రాసి ఉంచాడు. నేను ఎరుగుదును అంటున్నాడు. సరే, ఎరుగుదును. సరే, ఎంత ప్రేమ కలిగిన దేవుడో మరి యోబుకి ఈ విషయాన్ని తెలియజేశాడు. అందుకోసమే మరి యోబు ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. అంటే మనం ఆరాధించే దేవుడు సజీవుడు. మనం ఆరాధించే దేవుడు ఆయన పరలోకము నుండి ఈ భూమి మీదకి వచ్చినటువంటి దేవుడు. మన కోసం శిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించినటువంటి దేవుడై ఉన్నాడు. చూడండి, యెషయా గ్రంథం 61వ అధ్యాయము 3వ వచనం కూడా చూడండి. యెషయా గ్రంథం 61:3. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా
స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఎందుకు ఈ భూలోకానికి వచ్చారంటే దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయటారు. దుఃఖించేవారు ఎవరు? దుఃఖించేవారు ఈ లోకంలో ఎవరి జీవితాల్లో ఇంకా మారు మనసు రక్షణ అనుభవం లేకుండా ఈ లోకంలో జీవిస్తూ ఉంటారో వారి జీవితంలో దుఃఖం ఉంటుంది, వారి జీవితంలో వేదన ఉంటుంది, వారి జీవితంలో బాధ ఉంటుంది. ఎప్పుడైతే మన జీవితాల్లో యేసు ప్రభువుని అంగీకరించామో అటువంటి మన జీవితాల్లో ఆయన ఏం కలుగు చేశాడు? చూడండి, దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రం అంటే సంతోషాన్ని. ఈ సంతోషము ప్రభు అయిన యేసుక్రీస్తులోనే మనకు జరుగుతూ ఉంటుంది. అందుకనే ఆయన ఈ లోకానికి పంపించబడ్డాడు. అంతేకాకుండా ఏమంటున్నాడు? బూడిదకు ప్రతిగా పూదండను అంటున్నాడు, దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలం అంటున్నాడు. చూడండి, బూడిద అంటే అవమానానికి గుర్తుగా ఉన్నది. అసుడి దానికి ఏమంటున్నాడు? బూడిదకు ప్రతిగా పూదండ అనేది గౌరవానికి సాదృశ్యంగా ఉంటుంది. చూడండి, ఈ లోకంలో ఎవరినైనా సన్మానం చేసేటప్పుడు కొన్ని పూదండలు తీసుకొచ్చి వారికి అలంకరింపజేస్తూ ఉంటారు. చూడండి, ఈ లోకంలో దేవుని బిడ్డలు వారి జీవితాల్లో వారు కూడా గౌరవింపబడుతున్నటువంటి వారుగా ఈ లోకంలో జీవించే కృపను దేవుడిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఇంకా ఆయన ఏమిస్తున్నాడు? మరి స్తుతి వస్త్రాన్ని ఇస్తూ ఉన్నాడు. దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలాన్ని, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రం. భారభరితమైన ఆత్మ ఈ లోకంలో మన జీవితాల్లో మరి ఒకప్పుడు ఆయన స్తుతించలేనటువంటి వారు, ఒకప్పుడు మనం ఆయన ఆరాధించలేకుండా ఈ లోకంలో నశించిపోయినటువంటి వారు. అటువంటి మనము ఆయన ఆరాధించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. చూడండి, ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడో, మన పట్ల దేవుడి ప్రేమ ఎంత ఉన్నతమైనదో అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, రోమపత్రిక 5:8 అంటాడు, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఏమై ఉన్నప్పుడు? మనం పాపులమై ఉండగానే. మనం పాపులము అయితే పాపులమైన మనలను తన రక్తము చేత విమోచించి తన ప్రజగా చేసుకొని మనం ఆయన ఆరాధించాలనే ఉద్దేశంతో ప్రేమ కలిగిన ప్రభు తన రక్తము చేత మనలను విమోచించినటువంటి, విడిపించినటువంటి, రక్షించినటువంటి దేవుడై ఉన్నాడు. అందుకోసమే ఆయన ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మన పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో ఆయన ప్రేమను బట్టి, ఆయన కనికరాన్ని బట్టి, మన ఎడల ఆయనకున్న జాలిని బట్టి మన జీవితాల్లో ప్రభువుని ఆరాధించాలి. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. 4వ అధ్యాయంలో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, యోహాను రాసినటువంటి మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము మరి 9వ వచనం 10వ వచనం చదవండి. 10వ వచనం, మనము దేవుణ్ణి ప్రేమించుతామని కాదు కానీ తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. చూడండి, మనము దేవుణ్ణి ప్రేమించుతామని కాదు, తానే మనల్ని ప్రేమించాడని ఇక్కడ మాట చదువుకుంటున్నాం. చూడండి, మొదటైతే మనం ఆయన ప్రేమించలేదు కానీ ఆయనే మనలను ప్రేమించిన దేవుడై ఉన్నాడు. అందుకని ఇక్కడ మనం చదువుకుంటున్నాం. చూడండి, ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో తన అద్వితీయ కుమారుణ్ణి లోకంలోనికి పంపెను. దీనివలన దేవుడు మనం అందించిన ప్రేమ ప్రత్యక్షపరచబడను. తన ద్వితీయ కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు. చూడండి, ఆయన ప్రేమ ఎంత గొప్పదో దీన్ని బట్టి మనకి అర్థమవుతూ ఉంటుంది, వెల్లడి అవుతూ ఉన్నది. తన కుమారుని పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపాను. మన పాపానికి ప్రాయశ్చిత్తం ఎవరు చేశారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పాపానికి ప్రాయశ్చిత్తం చేశాడు. అందుకోసమే మన జీవితాల్లో మనం ప్రభువుని ఆరాధించేది. ప్రతి ఆదివారం దేవుని మందిరానికి ఎందుకు వస్తాం?
మనం ఆయన ఆరాధించాలి, ఆయన స్తుతించాలి. ఆయన మన ఎడలో చేసినటువంటి గొప్ప కార్యాలు, ఆయన చేసిన మేలులు, ఆయన చేసిన గొప్ప రక్షణ, ఆయన మన జీవితంలో నేటి వరకు మనకు తోడుగా ఉండి నడిపిస్తున్నటువంటి ఆ యొక్క నిరీక్షణతో, విశ్వాసముతో మనము దేవుణ్ణి ఆరాధించే ప్రజగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి, ఆయన ప్రేమను, ఆయన కృప, ఆయన కనికరము మన పట్ల ఎంత ఉన్నతమైనదో అది మనం గ్రహించాలి. మృతులను సహితము సజీవులుగా చేయవాడు. ఒకప్పుడు మనం మృతులమి, అయితే మనం సజీవులుగా చేశాడు. ఒకప్పుడు మనం దేవునికి దూరస్తులం, అయితే దేవుడు మనల్ని ఏం చేశాడు? సమీపస్తులుగా చేసుకున్నాడు, తనకు దగ్గరగా చేసుకున్నాడు. అంతేకాకుండా మన జీవితాల్లో ఆయన మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తూ మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించే దేవుడై ఉంటూ ఉన్నాడు. చూడండి, ఆయన మన ఎడల ఎంత గొప్ప దేవుడో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథం 147వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, కీర్తన గ్రంథం 147వ అధ్యాయంలో మరి ఆయన ఎలాంటి గొప్ప దేవుడో, ఆయన ఏం చేస్తూ ఉన్నాడో, ఎలాంటి దేవుడో, ఆయన మరి లోకం పట్ల, మానవుల పట్ల ఎంత ప్రేమ కలిగిన దేవుడో జ్ఞాపకం చేసుకుందాం. చదవండి, కీర్తనలో 147:5. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. యెహోవా దీనులను లేవనెత్తేవాడు, భక్తిహీనులను ఆయన నేలను కూర్చు. చూడండి, ఇక్కడ మన ప్రభువు గొప్పవాడును, ఆయన అధిక శక్తి గలవాడు. అంటే మనం ఆరాధించే దేవుడు ఎంత గొప్ప దేవుడు అనేదాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన గొప్పవాడు, ఇంకంతకంటే గొప్పవారు ఈ ప్రపంచంలో ఎవ్వరు లేరు. అంతేకాదు, ఆయన అధిక శక్తి కలిగినటువంటి వాడు. ఆయన శక్తి ఇంత అని మనం వర్ణించడానికి లేదు. సర్వశక్తి గల దేవుడని మరి ఒక చోట వ్రాయి. అధిక శక్తి, ఆయన శక్తికి మితి లేదు, హద్దులు లేవు. అంతేకాదు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. చూడండి, ఎంత గొప్ప దేవుడు. ఈ లోకంలో మరి అరుసు పిల్ల కాకుల విషయంలో కూడా ఆయన శ్రద్ధ కలిగిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఈ భూమి మీద ఉండే పక్షులకి, జంతువులకి అన్నిటికీ ఆహారం ఇచ్చే దేవుడై ఉన్నాడని కూడా మరి దేవుని వాక్యాలు మనం చదవగలుగుతూ ఉంటాం. చదవండి, 8-9 వచనాలు. ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు, పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు, పశువులకును అరసుసుండి పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చేవాడు. గుర్రముల బలమునందు ఆయన సంతోషింపడు, నరుల కాలు సత్తువు యందు ఆయన ఆనందించడు. చూడండి, ఆయన ఎంత గొప్ప దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆకాశముని మేఘంతో కప్పేవాడని, భూమి కొరకు వర్షాన్ని సిద్ధపరిచేవాడని. మరి ఈనాడు పంటలు పండుతున్నాయి అంటే, ఈనాడు పశువుల గడ్డి ఎవరు మొలిపిస్తున్నారు? దేవుడే మొలిపిస్తున్నాడు. పర్వతముల మీద గడ్డి మొలిపించేవాడు, పశువులకు అరసుసుండి పిల్ల కాకులకు కూడా ఆయన ఆహారం ఇచ్చే దేవుడై ఉన్నాడు. చూడండి, ఈ లోకములో ఇంతగా ప్రేమించే దేవుడు ఈ ప్రపంచంలో యేసు ప్రభువు తప్ప ఎవరు లేరనే విషయాన్ని మనం గ్రహించాలి. అంతేకాదు, ఈ భూమి మీద ఉన్నటువంటి మరి మృగాలు, పశువులు కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నాయి, దేవుని సన్నుతిస్తూ ఉన్నాయి. ఆ విషయం కీర్తనలో 148వ అధ్యాయంలో 18వ వచనం చూడండి. 148:10 వచనం. మృగములారా, పశువులారా, నేలను ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా, భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీద ఉన్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా, యెహోవాను స్తుతించుడి. చూడండి, దేవుణ్ణి మృగాలు స్తుతిస్తున్నాయి. ఇక్కడ చెబుతున్నాడు, మృగములారా, పశువులారా, నేల ప్రాకు జీవులు, రెక్కలతో ఎగిరే పక్షులు, భూరాజులు, సమస్త ప్రజలు కూడా ఈనాడు ఏం చేస్తున్నారు? దేవుని స్తుతిస్తూ ఉన్నారు.
దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. అంతేకాదు 12వ వచనం అంటాడు, యవనులు, కన్యలు, వృద్ధులు, బాలురు అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక. ఆయన నామము మహోన్నతమైన నామం. ఆయన నామము మహోన్నతమైనది, అంటే గొప్ప నామము. ఆయన పేరే గొప్ప పేరు. ఆయన నామము మహోన్నతమైనది. అంతకంటే ఉన్నతమైన నామము ఈ ప్రపంచంలో ఏ నామం లేదు. ఎందుకంటే ఈ భూమిని, ఆకాశాన్ని, సమస్తాన్ని సృష్టించినటువంటి దేవుడు, మనలను ప్రేమించి మన కొరకు ప్రాణం ఇచ్చినటువంటి దేవుడు, రక్షించినటువంటి దేవుడు, దినదినము మన జీవితాలలో మనల్ని కాపాడి నడిపిస్తున్నటువంటి దేవుడై ఉన్నాడు. అందుకోసమే మన జీవితాల్లో మన ప్రభువుని ఆరాధిస్తాం, ప్రభువుని కనపరుస్తాం. ఆయన ఎంత గొప్ప దేవుడు అనే విషయాన్ని మన ఆరాధనలో ఆయన్ని మహిమపరిచే వారంగా ఉంటూ ఉన్నాం. దయచేసి మోకరించండి. మరి మొట్టమొదటి సహోదరులు ప్రభువుని ఆరాధించండి.